జాగ్రత్త చేసుకోవటానికి దేవుడు తన ప్రభు చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దీనిని దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎట్లా జాగ్రత్త చేసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్త చేసుకోగలుగుతాము అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన ముందు ఏమై ఉన్నదో అది మనం తెలుసుకుంటే దాన్ని జాగ్రత్త చేసుకోవటానికి ఇష్టపడే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వాక్యమే సర్వ సంపదల కన్నా మిన్న అనేది దేవునికి మహిమ కలుగునగాక. మనం 2 బంగారాలను తెస్తూ ఉన్నాం, తెచ్చి దాన్ని బయట పారేస్తున్నామా, జాగ్రత్త చేసుకుంటున్నామంటే జాగ్రత్త చేసుకుంటున్నాం. దాన్ని బయట పడేసి ఆ వెండి బంగారాన్ని ఎంతో జాగ్రత్త చేస్తూ ఉన్నాం. ఎందుకని అది వెండి అని గుర్తిస్తాను, లేకపోతే అది బంగారం అని గుర్తిస్తాను. కనుక ఆ గుర్తుకు ఆ విధంగా ఉన్నదాన్ని మనము విలువగా జాగ్రత్త చేసుకుంటున్నాం. ఏసయ్య మాట కూడా అదే రీతిగా మనకు విలువైందని మనం నమ్మేవారుగా మనం ఉంటాం. ఆ నమ్మకం కలిగించి ఆ నమ్మకం మనలో పుట్టించి దేవుడే ఆ మాటలు మన హృదయాల్లో జాగ్రత్త చేస్తున్నట్టు దేవునికి మహిమ కలుగునగాక. వాక్యంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే వెండి బంగారాల కంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క మాట కోరగలిగింది అని చెప్తూ ఉంటుంది. మరి వెండి బంగారానికి ఎంత అంత జాగ్రత్త చేసుకుంటున్నాము, అంత జాగ్రత్త చేసుకుంటున్నాము. దానికైతే మిన్న ఏంటి అని చెప్తూ ఉన్నట్టు ఈ మిన్న అయిన దాన్ని మనం ఎంత జాగ్రత్త చేసుకోవాలి. మన దృష్టి ఎప్పుడు ఆ విధంగా మనం ఎప్పుడు ఆ విధంగా జాగ్రత్త చేసుకుంటామంటే వెండి బంగారాన్ని పక్కన పెట్టగలిగి మన బ్రతుకులో దేవుడి వాక్యాన్ని వెండి బంగారాన్ని కంటే మెల్లగా చూడగలిగినప్పుడే దేవుడికి మహిమ కలుగునగాక. తర్వాత దేవుడి యొక్క వాక్యం ఇప్పుడు 2 మాటలు చెప్పాడు. మొదట శ్రద్ధగా విన్నప్పుడు, శ్రద్ధగా లోకం మాటలు మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాట తీసుకెళ్ళి ఇంకొకరు చెప్పి 10 మందికి చెప్తూ ఉంటాం. ఎందుకని దాన్ని శ్రద్ధగా వింటాం. ఆ మాట మరొకరికి చెప్తూ ఉంటాం. అయితే మళ్ళా దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. ఆ వాక్యాన్ని మనం వెండి బంగారం కంటే భిన్నగా చూడాలి. ఇప్పుడు వినాలి, శ్రద్ధగా వినాలి, చూడాలి అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకటి ఇమేజ్గా చూపిస్తుంటున్నది, చూసేదిగా చెప్తున్నాడు. ఈ దృష్టిలో అది ఎట్లా ఉండాలంటే వెండి కన్నా బంగారం కన్నా భిన్నగా నీకు కనపడాలి. అప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాం అంటే దాన్ని ఎక్కడ పెడతాం, ఆఖరిలో విశ్వస్తాము, హృదయంలో పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకునే దాని కొరకే దేవుడు మనకు సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత దేవుని చిత్తానుసారంగా మనం నడవటానికి, దేవుని చిత్తానుసారంగా మనం నడవటానికి ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి. ఇప్పుడు ఒకటి వినాలన్నాడు, రెండోది చూడాలన్నాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుని యొక్క మాటను మనము మార్గంలో మనం వెళ్ళటానికి, దేవుని యొక్క మాటను మనము మార్గంలో నడిపించడానికి, ఆ మార్గం గుండా మనం వెళ్ళటానికి మార్గానికి ముందుగా ఈ మాటను మనం పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మార్గం ఏ మార్గం అంటే లోకంలో మనం నడిచే అనేక మార్గాలు ఉంటాయి. అయితే ఆ మార్గానికి ముందుగానే అంత మాత్రమే కాదు, జీవము కలిగిన దేవుని మార్గంలో మనం వెళ్ళడానికి ఈ మాటలు మనం ముందుగా పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ముందుగా పెట్టుకోవటం అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ తీసుకుని ముందు పెట్టుకుని నడుస్తూ ఉంటాం కాదు. మరి ఇంకేంటి ముందుగా పెట్టుకోవటం అంటే అది ఆశ్చర్యమైన సంగతులే మనకు బోధించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ముందుగా పెట్టుకోవటం అంటే మన యొక్క మనసు జాగ్రత్త చేసుకుని మనసులోకి మన ఆలోచన రానివ్వకుండా మార్గంలో మనం నడవటానికి యేసయ్య మాత్రం ముందు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. వినటానికి ఏం చేయాలన్నాడు, మొట్టమొదట వినుబుద్ధి కలగాలన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వినుబుద్ధిని ఇచ్చాడు, వినగలిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. విని దాన్ని ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎట్లా మనం ఉండాలి, మనము శ్రద్ధగా వినాలి. దేవుడికి మహిమ కలుగునగాక. విన్న దాన్ని మనం ఈ లోకంలో వెండి బంగారం కన్నా నిన్నగా మనం చూసేవారిగా ఉండాలి. అయితే వెండి బంగారం కంటే ఇంకా విలువైనవి ఉంటాయి.
ఆ విలువైన వాటి కంటే మెల్లగా మనం దాన్ని తీసేవారుగా ఉండాలి వాటికి. దేవునికి మహిమ కలగాక. ఇప్పుడు మన మనసులో ఆలోచన బయలుదేరి ఆలోచన కంటే ముందు ఏం పెట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలగాక. నీలో వాక్యం వినిచి ఉండటానికి చెప్తున్నాను దేవుడు. మనలో దేవుని యొక్క వాక్యం వినిచి ఉండటానికి దేవునికి మహిమ కలగాక. మరి దేవుడు రాసలేదు, మనం వింటా ఉంటున్నాం, మర్చిపోతున్నాము. మరి ఏం చేయాలి అంటే ఆ సంగతిలో మనం చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలగనగాక. సిద్ధపరుస్తున్న దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలగనగాక. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మనము ఏ విధంగా వాక్యాన్ని విలువనిస్తామో ఆ విలువనిచ్చిన వాక్యం అన్ని విషయాల్లో కూడా మనల్ని జాగ్రత్త చేస్తూ ఉంటుంది. దేవుడికి మహిమ కలగనగాక. వినటానికి జాగ్రత్త చేసి, తర్వాత వాక్యాన్ని చూడటానికి జాగ్రత్త చేసి, ఎట్లా చూడటానికి చూడటానికి విలువైనదిగా చూడటానికి దేవునికి మహిమ కలగనగా. తర్వాత వాక్య ప్రకారం నడవటానికి కూడా జాగ్రత్త చేసి దేవునికి మహిమ కలగనగా. ఈ నడిపించడానికి ఈ మాటలు మనలో నిలిచి ఉండాలని దేవునికి మహిమ కలగనగా. క్రీస్తు చేస్తున్నదన్న ప్రపంచ ఆయన మన జీవితానికి ఎన్నో మేలులు చేస్తున్నాం. చేసే మేలును మనం ఏం చేస్తూ ఉన్నాం? మరవద్దని అనుకుంటేనే మర్చిపోతున్నాం. మర్చిపోకుండా నిలుపుకోవటానికి జాగ్రత్త చేసుకోవటానికి దేవుడిని మహిమపరచటానికి దేవుడు చేసిన మేలును బట్టి దేవుడిని మహిమపరచడానికి. దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉన్నాయి. దేవుడు అంటే అది ఇదని మనం ఆలోచించవద్దు. వాక్యంలో ఉన్న సత్యాలు మనకి తెలియదు. గొప్ప మీరు దేవునికి మహిమ కలగగా ఈ గొప్ప మేలుని మనం జాగ్రత్త చేసుకోవాలి. అంటే ఈ విషయాలు మనకు తెలిసి తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు నేను ఎట్లా అని అంటే నిన్ను నన్ను కూడా ఆయనే స్థిరపరచగలిగిన దేవుడు. దేవుడు స్థిరపరచడా? మనుషులకు మనం స్థిరపరచాలి. దేవుడే మనం స్థిరపరచాలి. ఒకరి నడక యెహోవా చేత స్థిరపరచబడను. దేవుడికి మహిమ కలుగునగాక. కాబట్టి మనం స్థిరపరిచే దేవుడే కనుక ఆ విధంగా ఈ మాటను శ్రద్ధతో వినేటట్లుగా, నీ మాట విలువైందని నేను చూడగలిగేటట్లుగా, నీ మాటను ముందు పెట్టుకుని నడవగలిగేటట్లుగా నా హృదయాన్ని, నా నేత్రాలను, నా వినికిడిని ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు దీవించాలి. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నా మహిమార్గగా దీవించాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన గుర్చిన సంగతిని మనం విని ఆనందించే వారిగా మనం ఉండాలి. ఆయన గుర్చిన సంగతిని విని ఆనందించే వారిగా ఉండాలి. ఆయన గుర్చిన సంగతిని విని ఆనందించాలంటే ఎప్పుడు ఆనందిస్తాం? ఎప్పుడు ఆనందిస్తాం చెప్పండి. మన ఊరికి ఎవరైనా గొప్ప అధికారి ఇచ్చాడనుకో, లేకపోతే కేసీఆర్ ఈ యొక్క గంజిలో వచ్చాడనుకో, ఏం చేస్తాం మనం? కేసీఆర్ వచ్చాడంటే కానీ లేదా ఎంత అంతో ఆనందం అనేది ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ కాదు కానీ మన ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తే, సపోజ్ చెప్తున్నాను, ఈ జోలా కొరకే దేవుడు ఒక కుమారుని పంపించాడు. ఏర్పాటు ప్రకారం పంపించాడు. పంపించిన కుమారుడితో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆ కుమారుడు మన ఇంటికి వస్తే మనకి ఎట్లా ఉంటది? సంతోషం. దేవునికి మహిమ కలగండి. ఆ సంతోషకరమైన స్థితి మనలో కలగటానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి మన ఇంటిలో చూసుకోవాలి. దేవునికి మహిమ కలగనగాక. హృదయం అనే ఇంటిలో మనం చేర్చుకునే వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలగనగాక. హృదయం అనే ఇంటిలో ఎప్పుడైతే చేర్చుకుంటామో, చేర్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆయన బట్టి సంతోషపడతాం. హృదయం అనే ఇంటిలో చేర్చుకోలేదనుకో మనకేముంటది? దసరం ఉంటుంది. మనకేముంటది అంటే ఇంకేమేమో హృదయంలో అక్కడ చేరిపోతాం. ప్రేమకరమైన మార్గంలోనే మనం తీసుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలగనగాక. పిల్లల దగ్గర రొట్టె మొక్కండి అని అనుకున్నాం. మనం ఆ రొట్టె మొక్కను మనం కూడా కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు బిడ్డ ఏం చేయాలి? మన దగ్గర ఉన్న పిల్లలు ఏం చేయాలి? మనకు ఆ రొట్టె మొక్కను విరిచి పెడితే అప్పుడు బిడ్డ చేసిన దాన్ని బట్టి తల్లి హృదయం ఏం చేసింది? ఆనందించి. బిడ్డ పెట్టలేదు, తల్లి విరుచుకుంది అనుకో, ఇప్పుడు ఏం జరిగింది? బిడ్డ ఏడుతుంది. ఆ బిడ్డ నేర్పించడానికి తల్లి మనకు భయపడి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? వినండి జాగ్రత్త.
ఏసయ్య ఘనమైన నామములో ఆయన మన ఇంటిలోకి వచ్చి మన ఇంటిలోకి వచ్చి మన లోపల ఆయన నివాసం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన బట్టి సంతోషపడాలి, నేను బట్టి ఆయన సంతోషపడాలి. దేవునికి మహిమ కలుగునగాక. సంతోషపడాలి. సంతోషపడేట్టుగానే దేవుడి మాటలో మనకు అందించే గొర్రెల దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నిత్యము ఉండునన్ను దేవుడికి మహిమ కలుగునగాక. ఉన్నాను, నిత్యము ఉన్నానని చెప్పి చదువుతున్న దేవుడు. ఆ ఉన్న దేవుణ్ణి మనము ఈ విధంగా వినేవారిగా, ఆయన గురించి చూసేవారిగా, ఆయన ముందు పడి నడిచేవారిగా, ఆయన మనలో చేసి ఆనందించేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. మన కుటుంబాలు ఉంది, ఆ కుటుంబాల్లో మన తాతయ్యలు కొంతకాలం మనతో ఉంటారు, ఆ తర్వాత ఏం చేశారు, వెళ్ళిపోయారు. లేకపోతే మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు కొంతకాలం మనతో ఉండాలి, వెళ్ళిపోతూ. లేకపోతే ఇంకా పిల్లల విషయానికి వస్తే కొంతకాలం తల్లిదండ్రులతో ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయి వివాహాలు అయిపోయి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు మాత్రం ఎల్లకాలం మనతో ఉండేది. దేవుడికి మహిమ కనబడాలి. ఘనమైన నామములో అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ప్రేమ అనేది గతించిపోయేది. ఈ లోక ప్రేమ నటన, గతించిన ప్రేమ చేసే దేవునికి మహిమ కలగనగాక. ఎల్లకాలం మనల్ని ప్రేమించేది చేసే దేవునికి మహిమ కలగనగాక. దేవుడి నామ మహిమార్థంగా మనం ఒక యజమానుడి దగ్గర పని చేస్తూ ఉంటే పని మంచిగా చేసిన రోజు యజమానుడి చేస్తాడు, చపాతి అంటారు, లేకపోతే భోజనం రాస్తాడు, మంచిగా చేస్తాడు. లేదు చేయని రోజు ఏం చేస్తారు, చేయని రోజు ఆ మనిషి మీద అంత ప్రేమ చేసుకుంటుంది. దేవుడి ఇంట్లో మన జీవితాన్ని దేవుడు మలుస్తూ మనకేం చెప్తూ ఉన్నాడంటే, నువ్వు దేవుని చేద్దాం మంచిగా, నువ్వు ఏసైనా మంచి దేవుడు, నువ్వు దేవుడు చేసుకోవడే మంచివాడు, మంచిగా నువ్వు యోగ్యురాలు అని అనిపించుకోవాలి. పరిశుద్ధంగా చెప్తూ యోగ్యురాలివి అని అనిపించుకోవాలి, యోగ్యులని అని అనిపించుకోవాలి. మనుషులంటే అంటారేమో, దేవుడు అన్నారు, దేవుడికి మహిమ కలగనగాక. మనుషుల చేత యోగ్యులు అంటే నేను వారిని యోగ్యురాలు, దేవుడి చేత యోగ్యులు అయితే అప్పుడు మనుషులు కూడా యోగ్యులు అంటారు. దేవుడికి మహిమ కలుగునగాక. కనుక ఎంత విలువైన మార్గమో ఇది మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలి. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నీతిని మనం వెతుకుతూ దేవుని యొక్క నీతి కలిగిన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ నీతి మధురైన దేవుడే ఈ కార్యములన్నీ కూడా మనలో జరిగించేది. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ మాట విలువైన మాటని శ్రద్ధతో ఉండేటట్లుగా, ఆ మాట విలువైన మాటని శ్రద్ధతో చూడగలిగేటట్లుగా, ఆ మాట విలువైన మాటని ఆ మాటని ముందు పెట్టుకుని నడవగలిగేటట్లుగా, ఆ మాట విలువైన మాటని ఆ మాటే మన హృదయంలో చేర్చుకునేటట్లుగా, ఆ మాట విలువైన మాటని పవిత్రమైన జీవించగలిగేటట్లుగా, యోగ్యులను అనిపించేటట్లుగా దేవుడి మాట మనల్ని తీర్చిదిద్దగలిగిన మాట. దేవునికి మహిమ కలగనగాక. ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడికి ఆస్పదించిన రీతిగా మనతో మాట్లాడుకుంటాం. దేవుడికి మహిమ కలగనగాక. రాణి ఎస్తేరు అని దేవుడు మనకు రాణి ఎస్తేరు. ఆ రాణి ఎస్తేరు ఏ విధంగా ఆ స్థితికి వచ్చిందో ఒకసారి మన ఆలోచన దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఆ స్థితికి ఏ విధంగా వచ్చింది అంటే, తన స్థితి ఎట్లా ఉందంటే, మరి తన యొక్క స్థితి వారిని కోల్పోయింది. అయితే దినకంటి దగ్గర కంచబడిన ఆ కుమార్తె ఇప్పుడు ఈ స్థితికి ఏ విధంగా వచ్చింది అంటే, పొద్దుకై మాట దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు చేస్తున్న ప్రభు చేత ఆమె ఒకవేళ తల్లిదండ్రులు లేదు కాబట్టి మనం కొద్దిసేపు అందం అనాథైన ఆ బిడ్డ ఏం చేస్తూ వచ్చింది, తనను క్షమించేవారి మాట వింటూ వచ్చింది. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుడికి మహిమ కలుగుతా. నీ పట్ల నా పట్ల కూడా దేవుని ప్రేమ మనల్ని అనాథులుగా విడిచే ప్రేమ కాదు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ ప్రేమ చేస్తూ ఉంటున్నట్టే మనం వినిచిన వారి మాట ఇప్పుడు ఏం చేయాలి, వినాలి. దేవుడికి మహిమ కలుగునగాక.
పొద్దుటి ఆ యొక్క ఎస్ఆర్ యొక్క జీవితంలో మనం చూస్తే ఎస్ఆర్ ఏం చేసింది? ఆ పిల్ల తండ్రి మాటను తిరస్కరించిందా? లేకపోతే మాట ఉందా? మాట తిరగక నాలుగు వందల 15 గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఉం. 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 దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించినప్పుడు చెరపట్టు కూడా పోగొడుతూ వచ్చారంట. తర్వాత 7వ వచనం చూస్తే తన చిన్న తండ్రి కుమార్తె అయిన అగస్త అను ఎస్తేరు అంటే ఇప్పుడు మొద్దుక యొక్క చిన్న తండ్రి కుమార్తె అగస్త ఆ అను ఎస్తేరు తల్లిదండ్రులను లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖములో కలదై ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొద్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? మనగా నిలవాలంటే శ్రద్ధగా వినాలి. వినేటట్లుగానే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఆ వినగలిగిన ప్రేమించిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. శ్రద్ధగా వినేది దేని కొరకు? వాక్యాన్ని మనలో నిలుపుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఎవరైతే ఆయన మాట నిలిచి వారే బహుగా ఫలించారు. నిలుపుకునేటట్లుగానే దేవుడు మనకు సహాయం చేసి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అని ఈ అందమైన సుందరమైన ముఖం కలిగిన ఈ యొక్క అగస్త అనే పేరును మరి తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తనకు కుమార్తెగా స్వీకరించాను. రాజాజ్ఞలు అతని నిర్ణయము ప్రచురము చేయబడి అనేకులు శోషాను కోటకు పోగు చేయబడి ఏం చేయబడుతున్నకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరులకు చేయబడి స్త్రీలను సాయం ఏజే వశమునకు అప్పగించబడను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాం. స్త్రీలు చేసినందున్నప్పుడు అనాథులుగా విడవనేది యేసయ్య, అనాథులుగా విడవనేది యేసయ్య. ఆ యేసయ్య ప్రేమని ఇప్పుడు మనకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఈ కుమార్తెను మొదటగా ఏం చేస్తూ వచ్చాడు? అనాథలు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. మరి ఏం చేశాడు? తన కుమార్తెగా స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని నేను నిలపడానికే చెప్తాడు. దేవుడు ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాడు? తన కుమార్తెగా స్వీకరించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క దర్శనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథానికి మనం ప్రయత్నించినప్పుడు వాక్యాన్ని చూడండి. దేవునికి వర్ష మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించారు. ఇప్పుడు అధికారం అనుగ్రహించిన దేవుడి యొక్క వాక్యం మనం చూస్తే అక్కడే రాయబడి ఉంటుంది. ఆ 11వ ఆయన తన స్వకీయులు ఏర్పరచుకుంటాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అయితే దేవుని మార్గంలో మనం నడవటానికి, దేవుని బిడ్డలుగా మనం ఉండటానికి, దేవుని మనం అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిల్లలుగా చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలుగా చేసుకుంటారు.
ఇప్పుడు ఎస్టేర్ని తన కుమార్తెగా చేసుకున్న ఎస్టేర్ని ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని నామ మహిమార్థంగా చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డగా నువ్వు కూడా గ్రహించు. దేవుని యొక్క వాక్యని ఈ క్రియాంతా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మొదటి దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతాం. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతాం. మనల్ని అనాథులుగా విడవకోకుండా మనల్ని తన పిల్లలుగా స్వీకరించి తన బిడ్డగా స్వీకరించి దేవుని మార్గంలో వాళ్ళ పిలుస్తాం. దేవునికి మహిమ కలగడగాక. ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుతాం. 7వ వచనాన్ని మళ్ళీ చదువుతాం ఒకసారి. తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని లోతుగా తీసుకుని తన జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించడం పోతున్నట్టు దేవుడికి మహిమ కలుగునగాక. తన పిల్ల తండ్రి కుమార్తె అయిన అగత్తాను ఆమె ఎస్టేరును తల్లిదండ్రులు లేనిదై ఉండగా అక్కడ ఆమెను చేర్చుకోలేను. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే వాక్యంలో రాయబడుతుంది. యేసు ప్రభు వారికి ఎవరైనా తండ్రినైనా గురిస్తే వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్న దేవుడికి మహిమ కలుగునగాక. మాకు వాళ్ళు ఉంటారు అంటే విడిచిపెట్టమని చెప్తున్నారు. వాళ్ళు మాకు ఉంటారు అనే మనసు మనలో ఉంటే ఆ మనసు ఏం చేస్తూ ఉంటుంది? వారి మాట మీద ఆధారపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బిడ్డకి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరి మాట మీద ఆధారపడుతుంది? వద్దుతాయి దేవునికి మహిమ కలగలగాక. ప్రభువైన దేవాది దేవుని మాట మీద మనం ఆధారపడటానికి విషయాలు చెప్తున్నాం. దేవునికి మహిమ కలగలగాక. మనకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్నట్లుగా మనం మనసు ఇచ్చుకోక దేవుని మీద మనం ఆధారపడటానికి ఈ మాట చెప్పుకున్నాం. వాళ్ళు లేరు అన్నట్లుగా. ఎందుకంటే వాక్యంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు లోకంలో ఉన్న దాని అంతటిలో ఏమని ఎంచుకున్నాడు? నష్టమని అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట? మనకు అదొంది ఇదొంది అనుకునేది. మనము ఎవరు తప్పదించుకోవాలో, ఏ రీతిగా నడవాలో ఆ నడవలేని స్థితిలో మనం ఉండిపోతుంది. ఉండి మంచిగా దేవుడే ఇచ్చాడు మనకు. దేవునికి మహిమ కలగలగాక. ఇచ్చిన దాన్ని బట్టి మన మనసు అక్కడ కాకుండా దేవుడి మీద మన మనసులో పెట్టుకుంటే ఎవరే మనం నడిపించేది. దేవునికి మహిమ కలగలగాక. క్రీస్తు ఏకనంతనక ఆరోగ్యకరమైన నేతనే ఆయన మీకు సమకూర్చి సిద్ధపరిచిన దేవుడిగా మాట్లాడుతున్న దేవునికి మహిమ కలగలగాక. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఇప్పుడు ఆమె కంటే మరణించే 5 నెలలు మరణించే కాబట్టి మొదటికాయ మీద ఆధారపడుతుంది. అయితే మనకు ఉండాలి కదా. అంటే ఇక్కడ నువ్వు ఏం చూడాలి అంటే అక్షరాన్ని కాదు ఆత్మీయతను నువ్వు చూడాలి. దేవునికి మహిమ కలగలగాక. పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతోంది? సాక్ష్యంగా అక్షరము చంపుతుంది. మరి ఆత్మీయత ఏం చేస్తుంది? బ్రతికిస్తాం. దేవునికి మహిమ కలగలగాక. ఇప్పుడు అక్షరార్థంగా చూస్తే నిజంగానే మనకు ఇష్టం. నాకు అందరం ఉండాలి, మీరందరినీ చచ్చిపోయాలనుకున్నాను, మరి దేవుని వెంబడించాలనుకుంటే నిజంగానే చచ్చిపోయాను. అక్షరాన్ని బట్టి అక్షరం ఆత్మీయతను చూడాలి. దేవునికి మహిమ కలగలగాక. దేవుని యొక్క వాక్యం మనం రాయబడిన మాటలు కూడా ఒకసారి చదువుతాం. రెండో కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు. దేవునికి మహిమ కలుగునగాక. అక్షరము ఏం చేస్తుంది? ఆయనే మమ్మను
కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకి పరిచారకుల మీదకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలగనగాక. అక్షరము చంపును కానీ ఆత్మ జీవపచ్చేయను. దేవునికి మహిమ కలగనగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం ఎంత గ్రహించుకోవటం, వాక్యాన్ని బట్టి నడుచుకోవటానికి దేవుడు మనకు నేర్పిస్తుంది. ఆ వినియోగం శ్రద్ధగా వినాలి. తర్వాత శ్రద్ధగా వినేదాన్ని మనం ఎట్లా చూడాలి? విలువైనగా చూడాలి. దేవునికి మహిమ కలగనగాక. విలువైన దానితోనే మనం నడవటానికి మనం వెనక పెట్టుకోవాలి, ముందు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలగనగాక. ఆ నడిచేటప్పుడు ఇప్పుడు మన మీద ఆధారపడాలా, లేకపోతే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలంటే వాక్యం మీద ఆధారపడాలి. దేవునికి మహిమ కలగనగాక. వాక్యం మీద ఆధారపడే రీతిగానే దేవుని మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా మార్పుగా స్వీకరించారు. ఎప్పుడు తల్లిదండ్రులు మరణించిన తర్వాత మీ మనస్సులో మన మనస్సులో మనకున్నది కాస్త అని అది లేదు అన్నట్టుగానే మనం ఉండాలి. అది లేదు అన్నట్టుగానే మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించిన మాటలకి కొంతమందికి బాధ కలుగుతూ వచ్చింది. నేను చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మీకు భర్తలు ఉండా లేరు అన్నట్టు. ఎందుకన్నది అంత కఠినమైన మాట? నువ్వు ఆత్మ చేత నువ్వు జీవింపు చేయబడి దేవునికి మహిమ కలగనగాక. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మన జీవితానికి దేవుడు చేసే మంచి ఉపకారాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడికి మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రి మరణించారో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆత్మను మనం చూస్తే ఆత్మ ద్వారా మనం ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే మన మనసులు ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు మరణించేశారు. దేవునికి మహిమ కలగనగాక. దేవుని యొక్క వాక్యాన్ని అర్థమయ్యేటట్లుగానే దేవుడు మనకు చెప్తున్నాడు. పరిశుద్ధ వాక్యాన్ని మన జీవితాన్ని మనము లోతుగా నాటబడటానికి ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ పరిశుద్ధ వాక్యపడటానికి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాం. మంచి దేవుడుగా మహిమ కలిగిన తండ్రిగా ఆయన కృపచేత మన బలపడతాన్ని మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇంత కఠినంగా, ఇంత లోతుగా, ఇంత జాగ్రత్తగా మీకు చెప్తూ ఉన్నాడంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మ చేత జీవింప చేయబడుతున్న బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆత్మ చేత నడిపించబడేవారే దేవుని యొక్క కుమారులు కనబడతారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విధంగా నువ్వు నడవటానికి, దేవుని బిడ్డగా నువ్వు ఉండటానికి దేవుడు చెప్తున్న మాట మనకు ఉండాలి. మంచిదే. ఇచ్చే వారిని బట్టి దేవుని బలపడతాం, చూపిద్దాం, మంటపడతాం. అయితే దేవుని మార్గంలో నడవటానికి, దేవుని మాట ప్రకారం నడవటానికి, ఆ మాటని విలువగా చూడటానికి, ఆ మాటను శ్రద్ధగా వినటానికి ఇవన్నీ కూడా చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఇది మనసులోకి రాదు. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఇది మనసులోకి రాదు. వాటన్నిటిని పక్కన పెట్టి దీన్ని మనసులో పెట్టుకోవాలి. దేవుని మాట. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎస్తేరెవరు? మొద్దకయ్యేవాడు. ఎస్తేరు దేవుని నామ మహిమార్థంగా మన కొరకు రాబోతున్న దేవుని నామ మహిమార్థంగా మొద్దకై ప్రభుకు గుర్తుగా ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎస్తేరు సంఘానికి గుర్తుగా దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చిత్రానుసారంగా వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏమవ్వాలి అంటే తండ్రి కుమార్తె ఎప్పుడవుతూ ఉన్నారు? వారు లేరు అనుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఇంకా చెప్తూ ఉన్నా. నాకు ఏంటండి, నాకు బంగారం ఉంది అని అనుకుని వెండి బంగారాన్ని చూసి ఏసైని చూడలేకపోతే ఈ వాక్యం యొక్క విలువ మనకు తెలియదు. వెండి బంగారం కంటే ఉన్నది, వెండి బంగారం కంటే ఉన్నతంగా, వెండి బంగారం కంటే అత్యున్నతంగా దేవుని మాట మనం చూస్తే దేవుని మాట మన జీవితానికి దేవుని పోస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఇంకొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నా. మధ్యపై దేవుని నిమిత్తం, ప్రజల నిమిత్తం, దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఏం చేస్తూ వచ్చింది?
రాజు అధికారులు ఎదుట దేవుని నామాన్ని గణపరుచు, దేవుని నామాన్ని గొప్ప చేసి బ్రతికాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేసు క్రీస్తు ఘనమైన నామములో యేసు ప్రభువు వారు కూడా అధికారుల చేతులకు అప్పగించబడుతూ వచ్చారు, లోకములకి అప్పగించబడుతూ వచ్చారు. అయినను జీవము కలిగిన దేవునికి మాత్రమే విజేత చూపింది. దేవునికి మహిమ కలుగునగాక. జీవము కలిగిన దేవునికి మాత్రమే లోబడి దేవుని నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. మొద్దుకై జీవితం కూడా దేవుని నామ మహిమార్థంగా బ్రతికే దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం? ఇప్పుడు నన్ను తీసుకుని ప్రభుత్వానికో, నన్ను తీసుకుని ఇంకొకటి అంతాలకు మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు ఆయన చూసి ఆయన చెప్పాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన చూసి ఆయన చెప్పాలి. మనల్ని ఆ విధంగా పోల్చుకోవటానికి కలిగిన వారు కాదు. ఆ విధంగా పోల్చుకోవాలంటే ఇప్పుడు దేవుడు చెప్పిన రీతిగా దేవుని చేత మనం మంచివారము, దేవుని చేత మనం యోగ్యులము అని అనిపించుకుంటే దేవుడు తన పోలిక మనలో ఉండదు. తన పోలిక ప్రకారం మనం నడుస్తూ ఉన్నట్టుగా దేవుడు మనల్ని గుర్తు చేస్తారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ పోలికను ఎందుకు తపనిస్తున్నాడు దేవుడు అంటే మొదటి జీవితము యోగ్యతగా దేవుడు జ్ఞాపకం చేస్తాం. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యంలో ఈ మొదటి నుంచి మనం చూస్తే అతను చేసిన పని కానీ అతని ఆలోచనలు కానీ ఎవరికి మహిమకరంగా ఉండేవి? దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు ఎస్కేర్ దగ్గరికి ఎస్కేర్ సంవత్సరాలు కూడా కోల్పోయినట్టుగా కనపడుతున్నాం. కోల్పోయేదంటే ఇంకేముంది, అంతా పోయినట్టు. అయితే అటువంటి స్థితిలో బిడ్డ అతనికి కుమార్తెగా ఉండటానికి ఇష్టపడి దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా ఇష్టపడుతూ వచ్చాం, ఆయన కూడా స్వీకరిస్తూ వచ్చాం. దేవుడికి మహిమ కలుగునగాక. నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటే వద్దుకాయ కాదు, మా రక్తంలో మనం ఉండాలి అనుకుంటే ఆ బిడ్డ ఆయన దగ్గర ఇచ్చేది కాదు. ఏమనుకుంటే దేవుడికి మహిమకరంగా బ్రతికి దేవుడికి మహిమ కలుగునగాక. క్రీస్తు వేసినందుకు నువ్వు వాక్యాన్ని ఎట్లా చూడాలి, వాక్యాన్ని ఎట్లా వినాలి, వాక్యం ఎట్లా నడవాలి, నేర్పించిన దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసు ప్రేమ మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ప్రేమ ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనకు యేసు ప్రభుల వారి ద్వారా ప్రతి ఆశీర్వాదం మనకు కలుగునని కలిగిస్తాం. యేసు ప్రభుల వారు ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? కుమారుడిగా స్వీకరించాలి. దేవునికి మహిమ కలుగునగాక. కుమారుడైతేనే ఆ తండ్రి కలిగిన దాన్ని, ఆ తండ్రి పొందిన దాన్ని ఆ బిడ్డలకు ఇవ్వగలుగుతారు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేనా కాదు? కాబట్టి మన బిడ్డలు ఎవరికన్నా ఇస్తారు ఊరు కదా. అట్లా దేవుని దేవుని గురించి పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం, దేవుని నామ మహిమార్థం పొద్దునే వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆలోచించే నడిపించే గణమైన దేవుడు ఇప్పుడు మేము చూస్తే ఎట్లా ఉందంటే ఆమె అందమైన రూపంలో సుందరమైన ముఖము గలదై ఉండను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమె రూపం అందమైన రూపముగా సుందరమైన ముఖముగా కనబడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళొద్దు మనం గురించి మనం ఇప్పుడు ఆలోచించవచ్చు. కానీ దేవుని నామ మహిమార్థంగా ఈ అందము ఎక్కడ మనకు కలగాలి అంటే మన యొక్క అంతరంగ స్వభావంలో దేవుడు కోరుకుంటారు. దేవుడికి మహిమ కలుగునగాక. రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఒకసారి మాట కూడా చదువుతాం. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. 3వ వచనం కూడా చదువు. ఇవన్నీ కూడా మనకు అలంకారంగా ఉండక
దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా విలువ కలిగి ఉండగా మనం ఎప్పుడైనా విలువ కలిగి ఉండగలుగుతామంటే మనము అయినా జడలు వేసుకోవటము, బంగారు నగలు పెట్టుకోవటము, వస్త్రాలు ధరించుకోవటం, ఇవన్నీ కాడ మనకి అలంకారము కాదు. కానీ ఏది అలంకారం అంటే సాధువైన తీరు, మృదువైన తీరు, ఆ గుణములు అక్షయ అలంకారముగా ఎలా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు అది దేవుని దృష్టికి మీదుగా విలువ కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ప్రభువుకి గుర్తుగా మనం చూస్తున్నాం. ఎస్కేను సంఘానికి గుర్తుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో ఉన్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాం. ఆమె ముఖం ఎట్లా కనపడుతుందంటే ఆమె అందమైన రూపమును సుందర ముఖము కలగై ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం కలిగిస్తుంది. అందమైన రూపము దేవునికి మహిమ కలుగునగాక. అందమైన రూపము మనలోకి రావటానికి దేవుడు మనకు దిగుతుంది. అందమైన రూపం మనలోకి రావటానికి దేవుడు మనం కలిగేస్తాము. దేవునికి మహిమ కలుగునగాక. అదే భాగ్యమైన అందం మనం కలిగి ఉన్నాం. ఆ అందాన్ని బట్టి ఏం జరుగుతుంది? పరిశుభ్రంగా చెప్తున్న మాట ఏంటంటే అందము మోసకరం, సౌందర్యము వ్యర్థమని. అందమైంది అసలు మోసంగా అంతరంగము అందముగా ఎక్కడికి కనపడతారు. ఆ అందముగా కనపడిన అంతరంగము దేవుని దృష్టిలో ఎట్లుంది? మిగుల విలువ కలిగినదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ యొక్క పేరుని చూస్తూ ఉంటే ఆ రూపం ఎట్లా కనపడుతుంది? అందమైన రూపం కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ అందమైన రూపం సంఘములో దేవుడు చూడడానికి, సంఘములో మనలో ఆయన చూడడానికి, దేవుని పిల్లలంగా మనం ఆ రూపంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. చేసిన పిల్లలను కూడా ఆయన నామ మహిమార్థాన్ని ఆయన పిల్లలుగా చేశాను. ఆ పిల్లల్లో ఏం చేస్తూ ఉన్నాడంటే సౌందర్యవంతులుగా ఆయన తీర్చిదిద్దే దేవుడుగా, సౌందర్యవంతులుగా ఆయన సిద్ధపరిచే దేవుడుగా, ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మనికి అప్పగించారు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా నేను ముఖం చూస్తే ఎట్లా కనపడుతుందంటే సుందరంగా కనపడుతుందంటే దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే పరమదేశాలు ఏమంటున్నాడు? సుందరి అని పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. పేరు పెట్టేస్తున్నాడు. అక్కడ రాయబడింది అక్షరంగా చూస్తే మీతో మాట్లాడుతున్న మాటలుగా కనపడుతుంది. ఆత్మీయంగా చూస్తే యేసు ప్రభువు అక్షరం చేస్తుంది, సంతానం ఆత్మీయాన్ని జీవింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి పరమగీతాల గ్రంథం దేవునికి మహిమ కలుగునగాక. నీవు నా ప్రియురాల, నీవు సుందరివి, దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యలో మనం జాగ్రత్తగా గుర్తుపట్టడానికి చెప్తూ ఉన్నట్టు సంఘం యొక్క కోడి ప్రభులు వారు ఏ విధంగా ఉన్నాడో చెప్తూ ఉన్నారు. తన బిడ్డలుగా ప్రేమించుకున్నాడు. ఆ బిడ్డలని ఎట్లా చూడాలనుకున్నాడంటే అందమైన రూపంలో చూడాలనుకున్నాడు. సుందరమైన
ముఖంతో చూడాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగులేక ఆ సుందరమైన ముఖం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది, దేవుని కూడా కలుగుతూ ఉంటుంది. అక్షరార్థంగా చూస్తే ఇప్పుడు అందానికి సుందరంగా ఉండటానికి రాజుగా ఎదుటి తెలటానికి ఏదో అప్పగిస్తే ఏదో చేస్తూ వచ్చాడు. 6 మాసాలు కూడా పైదాలతో ఆమెను తొందరగా తీసివేసి, అయితే దేవుని యొక్క వాక్యాలు కూడా పరిశుద్ధ గ్రంథం చేస్తూ ఉంటుంది. నీ నా జీవితం కొరకు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టమైన మాట. ఆ మాటను మనం గ్రహించుకోవటానికి చేస్తున్నాం. మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మను తైలము దేవునికి మహిమ కలుగునగాక. ఆ తైలాభిషేకముగా అదేం చేయబడాలి అనగా పోయిబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. పోయిబడాలి. ఎప్పుడు పోయిబడింది? పరిశుద్ధ వాక్యంలో చూస్తే భక్తుడైన దావీదు అంటాడు, నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటారు. దేవుని యొక్క వాక్యం ఇంకా మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, మరి అదొక తైలాభిషేకంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని లేఖనాలను మనం గమనించినప్పుడు ప్రతిదీ కూడా చాలా విలువైన, ఆ విలువైన మాటలు మనం గ్రహించుకోలేక మనం ఆ పోలికలో రావడానికి ఆ రూపం దేవుడు కనబడినది. ఇప్పుడు ఆ రూపం కనబడటానికి దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాడు? గర్జిస్తూ మనం ఏం చేస్తూ ఉన్నాడు? రన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయబడుతుంది? తైలాభిషేకం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మహిమార్థంగా ఉపవాస ప్రాంతంలో దేవుని చూపించడానికి ప్రతిసారి కూడా ఆయన ఈ విధంగా వ్యక్తి అంటే ఇక వ్యక్తిని దాన్ని ఏమంటారు? పోసేటప్పుడు ఇట్లా పడతారు, పోపించుకునేటప్పుడు ఎట్లా పడతారు, పోసేటప్పుడు ఎట్లా పడతారు. 2 చేతులు అలా చూపిస్తాం. ఏమైంది అర్థంగా ఇది ఎలా చెప్తున్నారు? దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చూడాలి ఆయన ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మ అభిషేక దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఆత్మ చేత వాళ్ళు తీర్చిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దాటిపోవద్దు, నీకు ఇది త్వరగా నేను ఇది కలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పొద్దుతని ఇప్పుడు ఏం చేస్తున్నట్టే మరి ఆ బిడ్డను అక్కడ పంపించిన ప్రకారం ఆమె తీర్చిస్తోంది. అయితే మనం ఇక్కడ చూస్తాం, ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ అందమైన పోలిక, సుందరమైన ముఖాన్ని ఏసయ్య మనలో చూడాలి. దేవుని నామ మహిమార్థంగా పోలికలు చెప్తూ వచ్చాడు దేవుడు. ఒక దినాలు దేవుని చిత్తాల సరిగా మనం ఉండవలసిన పోలికలు చెప్తూ వచ్చాడు. ఏ పోలిక? ఎత్తుగా, ఎర్రగా, ఇంకా చదువు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా చాలా విలువ. దేవుడికి మహిమ కలుగునగాక. ఎత్తుగా ఉందా, ఎర్రగా ఉందా, లేకపోతే చదువుతుందా అనేది మీద ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం మనం చూస్తే మన జీవితానికి వారిని సహాయం చేస్తూ ప్రజలు మాట్లాడితే నీ పోలిక ఆయన చూస్తే ఒక అందంగా కనపడాలి. నీ ముఖము సుందరంగా కనపడాలి. ఎప్పుడు సుందరంగా కనపడింది ముఖం? ఎప్పుడు సుందరంగా కనపడింది? మనం అడిగామనుకో మన ముఖం ఏమైపోతుంది? మనం అడిగితే మన ముఖాలు కారణం. ఆయన సుందరంగా కనపడాలంటే ఆయన గూర్చి విని సంతోషపడుతూ ఉన్నప్పుడు మన ముఖం ఆయన సుందరంగా కనపడదు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఏం చేయమాట జాగ్రత్తగా నీ వెనుకడిలో భద్రం చేయడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట విని మనం ఆ మాటను నిర్ణయించుకోలేక ఆ మాటను బట్టి రచన పడ్డాం అనుకో, ముఖం ఏమైపోయింది? వికారమైపోయిన దాన్ని బట్టి మనం ఆ పోలికలు కనపడతామా? కనపడదు. ఆ పోలికలు కనపడిన దాన్ని బట్టి అక్కడ ఏమంటున్నాడు దేవుడు? పేతురు రాసిన పత్రికలో దేవుని దృష్టికి విలువగా కనపడుతున్నాడు. నువ్వు ఆయన మాట వింటూ సంతోషించలేకపోతే, ఆయన మాటలు గ్రహించుకుంటూ నువ్వు ఆనందించకపోతే నీ హృదయంలో ఉండదు. నీ హృదయం మనసులో సంతోషం ఉంటే ముఖం కూడా ఎట్లా ఉంటుంది? చాటుగా ఉంటుంది. మనసులో సంతోషం లేదు, మనసులో ఉండే దుఃఖం ఉంది, వేదన ఉంది, ఏమేమో ఉంది. ఉన్నప్పుడు పైకి ముఖం ఎట్లా కనపడింది?
ఎంత మనం ఎంత నవ్వుతున్నట్టు కనపడాలన్నా ఆ ముఖంలో కనబడుతూనే ఉంటాం. రంగంలో రాస్తే ఏం చేస్తున్నాం ఆ ముఖంలో కనబడతానే ఉంటాం. దేవునికి మహిమ కనబడడానికి ఆ ముఖంలో ఏదో తేడా కనపడతాం. అయితే దేవుని యొక్క వాక్యం మన బ్రతుకులతో మాట్లాడుతూ మన జీవితంతో దేవుడు చేస్తున్న ప్రతి మేలు కూడా ప్రతి కీడు నుంచి మనల్ని తప్పిస్తూ మేలు చేస్తున్నప్పుడు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ఆ అందమైన పోలిక ఆ సుందరమైన ముఖం ఎందుకు ముఖాన్ని చూస్తూ ఉన్నాడంటే మన కండ్రు అప్పుడు బారుగొండియా లేక కనుబొమ్మల నల్లగొండియా చల్లగొండియా అని కాదు. ఎందుకు చూస్తూ ఉన్నాడంటే ఆయన మాటలు ఆ మాటను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నావా, ఆ మాటను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా, నేను చూస్తూ ఉన్నావా, నేను చూస్తూ ఉన్నా ఆ మాటను బట్టి ఎప్పుడు సంతోషపడతాను. ఇప్పుడు మనమే ఉందా, మన భర్తనే ఉందా, మనకి 10,000 రూపాయలు బట్టి పట్టుకుని చేస్తానికి మన మొక్కని తీసుకోవచ్చు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవరు నిర్ణయించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. పరిశుద్ధంగా వచ్చి దేవుడు మనకు చెప్తున్న మంచి మాటలు క్రీస్తు మంచి దేవుడు, ఘనమైన దేవుడు, మహిమ కలిగిన ఆ మహిమ కలిగిన దేవుని మాట ఎటువంటిది అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్టే మూర్ఖుల వేసి 7 మార్లు ఊదిని కాల్చి ఊది తీసిన వెండి అంతా పవిత్రమైనది అని దేవునికి మహిమ కలగలగాక. తర్వాత కులుములో వేసి తీసిన బంగారం అంతా పవిత్రమైనది అని చెప్తున్న దేవునికి మహిమ కలగలగాక. బంగారానికి పొడిగి తగిలి పడింది, వెండికి మోసి తగిలింది అంట. అయితే ఈ రెండిట్లో తీయబడిందే దేవుని మాట. దేవునికి మహిమ కలగలగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ పొలిములో తెచ్చుకున్న బంగారాన్ని వేసి మనం ఆ బంగారం మెరుగుతూ ఉంటే మన మొక్కలు కూడా మెరిగిపోతూ ఉంటాం, పలకంగా ఆడిపోతాం. మన దగ్గరికి వచ్చేసాం దేవుని మాట పొలిములు దేవుని మాట మూసలోనికి తీయబడిన మాట దేవునికి మహిమ కలగడం కాక. అది పవిత్రమైన మాట, అది ప్రశస్తమైన మాట, దేవునికి మహిమ కలగడం కాక. ఆ మాట వింటూ ఉన్నప్పుడు నీ ముఖాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మాట వింటూ ఉన్నప్పుడు మన ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ మాట వింటూ ఉన్నప్పుడు మన పోలికను చూస్తూ ఉన్నాడు. నిజమే కదా, ఈ పోలిక నాలో లేదు, అది సరి చేసుకుని మన పోలికను పక్క వేసుకుంటున్నామా అని చూస్తూ ఆ మాట వింటూ సంతోషపడుతున్నామా అని చూస్తూ ఉంటాం. ఈ అందాన్ని ఈ పోలికను చూస్తూ మహిమ కలగన కాక. ఇప్పుడు మనం ఏ అందం కోరుకుంటాం, ఏ పోలికలో కోరుకుంటాం, ఏ అందాన్ని కోరుకుంటాం, ఏ పోలికలో కోరుకుంటాం. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా నేను ఎందుకు సిద్ధపరుస్తూ ఉన్నాడంటే నీ పోలికను నీ అందమును ఆయన దృష్టిలో విలువ కలిగిన దానిగా నువ్వు ఉండాలని నేను పెంచుతూ ఉన్నా, నేను పెంచుతూ ఉన్నా. దేవుని కృపచేత దేవుని నామ మహిమార్థంగా నేను విధిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలగనగా ఈ పోలికను బట్టి దేవుడు ఆనందం మన ఇంటిలో చేసుకోవాలంట. దేవుడు ఆనందం నువ్వు మారుతూ ఉంటే దేవుడిని బట్టి ఆనందిస్తాం. నేను మారను, నేను కుడి ఉందో వాళ్ళ ఇంకే ఉంటాననుకుంటే ఆనందిస్తాను. హృదయాన్ని కఠినం చేసుకుంటాను, కఠినం చేసుకుంటాను. పవనిస్తానందరినీ కఠినం చేసుకున్నా, పవనిస్తానందరినీ కఠినం చేసుకున్నాను. సరే తర్వాత బయట పవనించిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, అయ్యో వాళ్ళ ఇంటికి చెప్పేసి పెట్టా అని చెప్పేసి మళ్ళీ వెనకబడ్డా. వెనకబడితే ఏమైపోయాడు, నిన్ను ఆయన ఆదరించేది, నిన్ను ఆయన ఆదరించేది, నిన్ను అనాథగా విడవని దేవుడు, లోకములో మునగలేని దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. లోకములో మునిగిపోకుండా దేవుని నమ్మ మహిమార్తండి దేవునిలో మనం బ్రతకటండి. ఆయన మనల్ని దాచి నడిపించే దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి నాకు ఈ ఫోన్ కట్టొచ్చు, ఈ ఫోన్ కట్టొచ్చు. ఏసై నన్ను చూస్తే అందంగా నేను ఎప్పుడు కనపడదు, లేకపోతే ఏసై నన్ను చూస్తే నమ్మకం ఎప్పుడు అందంగా కనపడింది అంటే ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు నీ అంతరంగ రూపాన్ని మార్చుకో. అంతరంగంలో ఏముంది ద్వేషమని, అంతరంగంలో ఏముంది క్రోధమని, భక్తులను, ఈర్చులను మార్చుకో. పోలిక మారాలి. అంతరంగంలో కేవలం సాధుమైనట్టు మృదుమైనట్టు
అక్షయమైన అలంకారం అంతరంగా పోలికప్పుడు మారు ఆ పోలికలు చూశాను సంతోషం. దేవునికి మహిమ కలగలగాక. ఇప్పుడు మధ్య దగ్గర కుమార్తె చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధత చక్కగా రాసిపెట్టాడు. ఆమె అందమైన రూపంలో సుందరమైన ముఖము గలపై ఉండను. దేవునికి మహిమ కలగలగాక. పోలిక అందమైన పోలిక సులభంగా చెప్తారు. నీ ప్రియుడు యొక్క విశేషం ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటే, నా ప్రియుడు 10,000 అతి కాంక్షణీయుడు, దేవునికి మహిమ కలుగునగా ఆయన గుర్తించదగిన వాడు అని చెప్పి దేవునికి మహిమ కలుగునగా. ఆయన ఎక్కడుండే ఆయన పూలకు గుర్తించదగినదిగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఎక్కడుందా అంటే ఎక్కడో ఎక్కడున్నాడనిగా అట్లా చెప్తున్నాను. 10,000 మందిలో ఉన్న అడ్డుగా వెళ్తాయి అని చెప్పగలిగేటట్లు డాక్టర్ మాట కూడా చూడొచ్చు. పరమగుతాడమ్మా పరమగుతాడు. 5వ అధ్యాయము 10వ వచనంలో 9వ వచనం కూడా ఒకసారి చదువుదాము. నీ ప్రియులు విశేషమైంది. దేవునికి మహిమ కలుగునగాక. అట్లా ఆ తర్వాత మనం చూస్తే ఆయన పోలిక దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఆయనకు మనం ఎట్లా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యాలను రాయబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పోలికలోకి మనం రావాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందులో లోకంలో ఉన్న ప్రతి విధని బట్టి కూడా దేవుడు జ్ఞాపకం చేసే మాటలు దేవునికి మహిమ కలుగునగాక. లోకములో బిడ్డ నా కుమారు పోలికలు చూస్తున్నాడు, అందాలు చూస్తాడు. ఇది ఆయన దృష్టిలో మిక్కిలి విలువ కలిగినగా ఆయన కనబడేటట్లుగా దిగుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్గంగా ఆయన పోలికలు చూస్తే సుందరంగా కనపడాలి. ఇప్పుడు అంత సుందర రోజు మనం ఆలోచించాం, అక్షర ప్రకారం ఆలోచించాం. పెళ్లి కుమారుడు సిద్ధపడ్డాడు. పెళ్లి కుమారుడు చక్కగా సిద్ధపడిన తర్వాత సిద్ధపడిన పెళ్లి కుమారుడు కొరకు ఇప్పుడు చూసి పెళ్లి కుమార్తె తీసుకొస్తే ఏం చేస్తారు? ఇష్టపడ్డారు. మరి పోయిన వస్త్రాలతో ఇలాంటి కూతురు గారిని కలక ఏమి కూడా మరి పెళ్లి కుమారుడు ఇది ఇష్టపడతాడంటే ఇష్టపడ ఆయన సిద్ధపడినట్లుగా ఆయన వేసినట్లుగా ఈ సంఘం యొక్క పోలికను దేవుడికి మహిమ కలగనగా. సంఘం యొక్క స్వారస్యాన్ని చూస్తున్నారు. దేవుడికి మహిమ కలగనగా. ఆ స్వారస్యాన్ని చూస్తే దేవుడు పథకాలను మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెబ్కా వస్తుంది వేస్తూ ఉన్నాడు, పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ధ్యానం చేస్తున్నాడని చెప్పాను చెప్పుకుంటూ వచ్చి మధ్యలోనే పోలిక కొరకు దేవునికి మహిమ కలగనగా. దేవుని నామ మహిమ ఏసై కూడా నిన్ను గురించి నన్ను గురించి వారి మీద మనం కనబడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ధ్యానం చేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలగనగా. యేసుక్రీస్తు ఘనమైన మన బ్రతి దేవుని కొరకు ఏ విధంగా ఏర్పాటు చేయబడుతుంది, ఏ పొలికలో మనం ఉంటాం, ఏ రూపంలో మనం రావాలనేది దేవుడు మనకు ఈ ముఖం చూస్తే పెళ్లి కుమార్తెను చూస్తే పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? మొక్కను చూస్తాడు. చూసినప్పుడు ఆ ముఖం ఆయన దృష్టిలో వచ్చింది ఓకే అని అనుకుంటే ఏం చేస్తాడు?
దేవుని నామ మహిమార్థంగా మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న విలువైన మాటలు దేవునికి మహిమ కలగలగాక. ప్రేమ ప్రేమ ఎప్పుడు కలుగుతూ ఉంటే శక్తి ముందుగా అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు నీ స్వభావాన్ని మార్చుకో. వాక్యం వింటూ ఉన్నప్పుడు నీలో ఒక కొత్త రూపం రావాలి. దేవునికి మహిమ కలగలగాక. నీవు ఆ బాహ్య పురుషుడు కృషించుకో, అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. దేవునికి మహిమ కలగలగాక. తర్వాత నువ్వు వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ హృదయం ఆయన మాటలతో నిండుతున్న కలది హృదయంలో నుంచి ఏం రావాలి? హృదయ ఆనందంతో నీ ముఖం అందరూగా కనపడాలి. దేవునికి మహిమ కలగలగాక. సుందరవతిగా ఇక్కడ వచ్చారు మనం చూస్తాం. ఈ సుందరైన ఆమె ముఖం ఎట్లా కనపడుతుందంటే అందంగా సుందరంగా కనపడుతుందో పోవచ్చైనా దేవునికి మహిమ కలగలగాక. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం ఆ యొక్క పోలిక చూసేటప్పుడు పెళ్లి కుమారుడు పోలిక చూసేటప్పుడు ఆయన నడిచే నడకను కూడా చూస్తూ ఉంటారు. త్వరగా చూస్తారు. ఎందుకని ఎందుకని యాకోబుకి ఏం జరిగింది? రాత్రికాలం పెళ్లి చేసేసాడు. కనులు డబ్బు కలదాన్ని పెళ్లి చేస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యలో దేవుడు మన కోరికలు చూస్తున్నాడు, మన నరకం చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పరమేశ్వర గ్రంథంలో రాజకుమార పుత్రిక నీ నడక ఎంతో సుందరమని ఒక మాట మాట్లాడుతుంది. చాలా మాట్లాడుతారు పరమేశ్వర గ్రంథం చూడద్దు మొదటి వచ్చి దేవునికి మహిమ కలుగునగాక. రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పాదరక్షలతో దేవునికి మహిమ కలుగు. పాదరక్షలుగా ఏంటంటే ఏం ధరించుకోమన్నాడు? సువార్త వలన పెద్ద మనస్సును తోడును మీ పాదములకు తొడుక్కొనండి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా మనం నడవాలంటే ఆ సువార్త వలన పెద్ద మనసుని తోడు మనం కొడుకుని నడిచే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నీ మనసును దేవుడు గాయపరిచాడా? లేకపోతే నీ మనసుకి దేవుడు మేలు చేశాడా? మేలు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు చేసిన మేలు మరవకుండా మనం ఏం చేయాలి? దేవుని ఘనపరిచేట్టుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని గొప్ప చేసేట్టుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఇంతకు ముందు చెప్తూ వస్తే ఎప్పుడు మనం ఈ మాట మనలో నిలుపుకుంటామంటే ఏమేం చేశాడు? శ్రద్ధగా విన్నాము. ఇవాళ మాటలు శ్రద్ధగా విన్నాము, అశ్రద్ధగా విన్నాము. శ్రద్ధగా వినేటట్టు ఆయనే దానం, ఆయనే ఆలోచన, ఆయనే మన మీద దృష్టిని మనకు అర్థమయ్యే రీతిగా ఆయన మనం నడిపించే దేవునికి మహిమ కలుగునగాక. కనుక మనం వినాలన్నా, మనం నడవాలన్నా, మనం గ్రహించుకోవాలన్నా ఇప్పుడు ఎవరు సహాయం కోరుకోవాలి? దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ సహాయం మనం కోరుకుంటున్నప్పుడు మనం ఆయన నడిపించే మనలో అది నిలవాలని మనం కోరుకుంటున్నప్పుడు ఆయన మనల్ని నిలిచి ఉండేటట్లుగా మనకు ఆయన ఉపదేశం చేసే దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమ ప్రతి ఇంటిని కట్టే దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట అంటే దేవుడు ప్రతి బిడ్డ కొరకు పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన దేవుడిగా ప్రతి బిడ్డను లోకాన్ని ఎంతో ప్రేమించడం చెప్తాడు. లోకాన్ని ఎంతో ప్రేమించేది తన అద్వితీయమైన కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కుమారుడితో పాటు ఇప్పుడు మనకు అన్ని అనుగ్రహించేది ఏమని? ఎంతో బంగారం ఆయనతో బ్రతికేనాడు ఆయన చూసే నేత్ర అవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించేది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చెప్తున్నా అక్షరం ఏం చేస్తే సంకేతి, అక్షరం ఏం చేస్తే సంకేతి. ఆ అక్షరం ప్రకారం యేసు ప్రభువు వారితో పాటు అన్ని చెప్తానన్నాడు అని చెప్పి మనమేమో ఏమేమి అడుగుతాం? ఏమి మనకు గుర్తు రావడానికి ఏమి అడుగుతామంటే మన కళ్ళు కనపడుతున్న మన వస్తువులు మన కళ్ళు అడుగుతున్నాం.
తెలుసు అంటున్నాడు. అది నాకు తెలుసు అంటాడు. మనల్ని గుర్తించక ముందే మన కొరకు నాటి నుంచి నాటి వరకు ముందు మనకి ఎవరు మనకి ఇస్తారు కావలసిన సమస్య మనకి ఇంటికి వచ్చింది. మనమే అడుగుతాం, ఈ పోలికి రావాలని, నేను అందం రావాలని, అర్పిస్తే తొందరగా కనబడాలని ఈ ఆలోచన ఏమి మనలో ప్రారంభించకుండా ఈ సంబంధం మన దేవత ఏం చేసింది, మనం ఎక్కడ గురుడికరంగా ఆ గురుడికరం నుంచి దేవుడు మన కన్నులు జరిపించినప్పుడు దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలిగినగాక. దేవుని యొక్క వాక్యంలో రాసి పెట్టాడు. ఆయన పంపబడిన ఆయన ఏం చేస్తూ ఉన్నాడట, ఇటు వారి కన్నులను తెరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. వినని వారి చెవులను తెరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఇది మన దేశంలో ఆ మంచి చేశారు. దేవుడికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడు ప్రేమ కలిగదు, నమ్మదగినది, సత్యవంతుడైనది, సత్యమును స్తోత్రం చేసి సత్యం ఉంది దేవుని నీతిని దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటాం. ఆయన మనల్ని స్థిరపరుస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధ మనం మొదటిసారి ఎప్పుడు స్వీకరించాలంటే వాడు ఉన్నప్పుడుగా వాడు లేరు అనుకున్నప్పుడే స్వీకరించాలి. మన జీవితంలో కూడా మనకు అన్నీ ఉంది అని అన్నిటితో మనం వెళ్ళిపోవాలనుకుంటే అన్ని కాదు, అన్నిటినీ మనం వదులుకోవాలి. ఏదైతే కావాలనుకో దేవునికి మహిమ కలుగునగాక. వదిలేయమంటే మన పిల్లలు మన ఇంట్లో లేకుండా మనల్ని మన ఇంట్లో లేకుండా చేయమని కాదు, మన దృష్టి విలువ కలిగిన పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థం కుటుంబమని విత్తనం దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా అవి దేవుడు ఏర్పాటు చేశారు. మంచి వంటగా ఉంటే మంచిది కాదు, దేవుడు ఏర్పాటు చేస్తారు. అయితే మన ఆలోచన మన దృష్టి ఉండాలని చేస్తున్నట్టు దేవునికి మహిమ కలుగునగాక. రెండు మాత్రం మనం మంచి వారంగా మనం ఉండటానికి ఆయన రెండు మాటలు మన జ్ఞాపకం చేస్తుంది. ఏం ఒక విషయం మన జ్ఞాపకం చేస్తే ఆ వచ్చినప్పుడు ఏమంటే ఆమె మార్పుగా స్వీకరించబడుతూ వచ్చింది. పోలీసులు కూడా ఈ రెండు మాటల యొక్క విలువ నిజమైన మన మన యొక్క విలువ దేవుడు జీవించిన ఈ విలువను మనం ఏం చేయాలి, జాగ్రత్తగా పడుకోవాలి. ఈ విధంగా నడుచుకోవటానికి మనం ఏం చేయాలి, ఈ వార్త అని పెద్దమైన దేవుడిని మనం చూడుకోవాలి. దేవుడికి మహిమ కలగలగాక. ఆ దేవుడు ఎక్కడో దొరికేది కాదు. మనం దాన్ని బట్టి సిద్ధపడాలి. దాన్ని బట్టి దాన్ని చదువుకుని నడవాలి. దేవునికి మహిమ కలగలగాక. చదువుకుని నడపమంటే ఎట్లా చదువుకుంటాం, ఎట్లా చదువుకుంటాం? హృదయానికి అన్వయించుకోవాలి. హృదయానికి అన్వయించుకునే దాని ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తున్నట్టు దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికితో జీవించగాక. మహిమ కలిగిన దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని ఆయన పోలికలోకి ఆయన రూపంలోకి మనల్ని నడిపిస్తూ దిగుతూ ఆయన మార్గాన్ని నేర్పిస్తూ ఆయన చేసిన వేలంతటిని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక. ఆ మంచి దేవుడు చేసిన దేవుని మరొక దేవుని నామ ఘనత కొరకు నేను ఆ రీతిగా బ్రతకాలి. నేను ఆ రీతిగా ఆయన చూసినప్పుడు నా పోలిక అందముగా కనపడాలి. ఆయన చూసినప్పుడు సుందరమైన ముఖము నాలో కనపడాలి అని శ్వాసంతో దేవుని సహాయమే కోరుకుంటూ ప్రార్థన స్తోత్రం 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 స్తుతి స్తోత్రం పరిశుద్ధడానికి స్తుతి 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 స్తోత్రం 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 ఏసయ్యా. ఏసయ్యా నీ మనసును మాకు విప్పి చెప్పిన ఏసయ్యా నీకు స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ఏసయ్యా. నీ కొరకే నీ కొరకే నీ కొరకే మా జీవితం ఏసయ్యా. నీ కొరకే ఏసయ్యా మేము ఎదగాలి తండ్రి నాయన. నీ ప్రేమతోటే మేము ఎదగాలి తండ్రి నాయన. మీ ప్రేమించే రూపమే మాకు కావాలి ఏసయ్యా. సహాయం చేయండి సహాయం చేయండి ఏసయ్యా. ఎంతో తేటగా నేర్పిస్తున్నావు ఏసయ్యా. ఆ మనసును తండ్రి నాయన స్వాధీనం చేసుకోండి ఏసయ్యా. ఆ మనసుని నీకు అప్పగించే విధానంను మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ఏసయ్యా.
తండ్రి దేవ, నువ్వు చూసినప్పుడు అందంగా కనబడుటకు తండ్రి నాయన మాకు రూపము దయచేయసాయ. పరిస్థితుల ద్వారానే కానీ తండ్రి నాయన ఎటువంటి స్థితిలో అయినా కూడా తండ్రి నాయన నీ రూపమే మాలో కనపడాలేసాయ. మా చేతులు చూసినప్పుడు నీ చేతులు కనపడాలి, మా కాళ్ళు చూసినప్పుడు నీ కాళ్ళు కనపడాలేసాయ. అటువంటి రూపమును తండ్రి నాయన నువ్వు వాగ్దానం చేసినట్టే తండ్రి నాయన నువ్వు పెంచుతున్న విధానముగానే తండ్రి నాయన నువ్వు పెంచుకో నీ కొరకే ఏసయ్య, నీ కొరకే పెంచుకో ఏసయ్య. నువ్వు ఆనందించేటట్టుగానే పెంచుకో ఏసయ్య, నువ్వు ఆశపడేటట్టుగానే పెంచుకో ఏసయ్య. తండ్రి దేవానికి స్తుతులు 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 స్తోత్రములేసయ్య. మంచి దేవుడిగా నువ్వు నీ ప్రేమ నువ్వు చూపించేసావేసయ్య. ఇప్పుడు నాది తండ్రి నాయన నేను చూపించాలేసయ్య, నీకు నా ప్రేమను చూపించాలి. సహాయము చేయి నాలో నీ రూపము తీసుకొని రాయేసయ్య. నీ కొరకే తండ్రి దేవా సహాయము చేయి. కడుతున్న నీకు లోబడుటకు తండ్రి నాయన సహాయం చేయి. వాక్యముకి లోబడుటకు సహాయము చేయి. నీ నడకకి లోబడుటకు సహాయము చేయి. నీ శుద్ధీకరణకు లోబడుటకు తండ్రి నాయన సహాయం చేయి. శుద్ధి చేస్తున్నప్పుడు తండ్రి నాయన ఏసయ్య శుద్ధి చేయబడుటకు తండ్రి సహాయము చేయి. పరిశుద్ధమైన అలంకరణ దయచేయ. సౌందర్యమైన రూపమును నువ్వు దయచేయి. నువ్వు సుందరవతి అని పిలిచే రూపమును దయచేయి. నేర్పిస్తున్న దేవా నువ్వు దయచేయి. నీ కొరకే ఏసయ్యా ఈ జీవితం ఏసయ్యా. నీ కొరకే ఏసయ్యా అర్పిస్తున్నాను ఏసయ్యా. నీ కొరకే ఏసయ్యా, నిన్ను ప్రేమించుటకే ఏసయ్యా. నీ కొరకు వేగిరపడి రాగటకే ఏసయ్యా. నీ కొరకే యేసుదేవా, నీ కొరకే యేసుదేవా. నా జీవితం నీ కొరకే ఏసయ్యా. ప్రాణాత్మ దేహములతో ఏసయ్యా నిన్ను ప్రేమించే కృపను దయచేసినందుకు వేలాది స్తోత్రములేసయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ప్రణాళిక కలిగిన దేవ, ఆశ్చర్యంగా బయలుపరుస్తున్న దేవ, నీకు స్తోత్రము దేవ. పరిశుద్ధ దేవుని దగ్గరికి పరిశుద్ధంగా రాగలటకు తండ్రి నాయన మీ వాక్యమునిచ్చి పరిశుద్ధపరుస్తున్నది మీకు వందనాలు స్తోత్రములేసయ్యా. దరికి తీర్చుకున్న దేవ, కడ వరకు నువ్వు కాపాడుతానని వాగ్దానం చేసిన దేవ, నిన్ను ధైర్యంగా ఎదుర్కొంటానని వాగ్దానం చేసిన దేవ, పరిశుద్ధుడు అని ఎదుర్కొంటానని వాగ్దానం చేసిన దేవ, ధన్యురాల్ని ఏసయ్యా. నీ కొరకు జీవిస్తున్నందుకు తండ్రి నాయన ఇచ్చిన నీ ధన్యతను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా నీ పరిశుద్ధ పోలికలో చేసుకుంటున్న దేవానికి స్తోత్రము. నీ రూపమే నీ సౌందర్యమే యేసయ్యా. నీ సౌందర్యమే నీ గొప్ప ప్రేమనే యేసయ్యా. పరిశుద్ధుడా పవిత్రమైన నీ హృదయమును ఆకట్టుకున్న ఈ మనసును బట్టి మీకు వందనాలు స్తోత్రములేసయ్యా. స్తోత్రములేసయ్యా. పరిశుద్ధుడా పవిత్రమైన మనసు తండ్రి దేవా నీది స్తుతి స్తోత్రమేసయ్యా. పరిశుద్ధుడా నీ అడుగులే యేసయ్యా. నేను నడవాల్సింది నీ అడుగులే, నీ వాక్య నడిపించేదేసయ్యా. నడిపిస్తున్నది నీ వాక్కుకి
కోట్ల కొలది స్థుతులు స్తోత్రములు యేసయ్యా, లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు యేసా. మనస్ఫూర్తిగా నీ పాదాల దగ్గర అర్పించుకుంటున్నాను యేసయ్యా. స్తోత్రము 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 స్తోత్రము. కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. రూపం 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 పరిశుద్ధ రూపం, నాలోని పరిశుద్ధ రూపం, నాలోని పరిశుద్ధ రూపం, నాలోని పరిశుద్ధ రూపంని చూసి ఆనందించు. ఆమెన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఘనమైన దేవుడు, మన బ్రతుకుని ఆయత్తకరమైన స్థితిని దేవుని మార్గంలోకి మనం నడిపించిన మనదైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునే కాక. ఎందుకు అనగా నాకు మీకైనా దేవుని యొక్క వాక్యం నమ్మదగిన వాక్యంగా, దేవుని యొక్క వాక్యం విలువైన వాక్యంగా, దేవుని యొక్క వాక్యము మనల్ని పోషించే పోషకుడైన వాక్యంగా మనకు సహాయం చేస్తూ వచ్చింది. ఆ సహాయం చేసేటప్పుడు మనలో ఉన్న చెడు తలంపు, చెడు ఆలోచన, దేవునికి ఆయస్కరమైన స్థితిని దూరపడి మనకు మేలు చేసిన వాక్యం కొరకు మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగా. యేసుక్రీస్తు దయాళుడు, యేసుక్రీస్తు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దయగలిగిన దేవుడుగా ఆయన మనపైన తన దయను చూపించి మనకు విమోచన కలిగి మన జీవితానికి మేలు చేసిన తండ్రికి సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలుగులుగా. కొరకులు ప్రార్థన చేశాం. దేవుడికి గొప్ప వాక్యం, దేవుని నామ ఘనత